హలో అండి, నమస్తే. నా పేరు వికే మహాలక్ష్మి. ఇదిగోనండి ఈరోజు మా గార్డెన్ని ఇదిగోండి గార్డెన్ అయితే ఎలాగుంది. మొక్కలు అవిని ఇవన్నీ కటింగ్ చేయాలండి. కటింగ్ చేసి కొంచెం మట్టి అది మార్చుకోవాలి. దేనికి మార్చాలని చూస్తున్నానండి. పూల మొక్కలకు అదిని ఇదిగోండి ఇలాగా అయిపోయినాయి. ఇలాగా పువ్వులు పూసేసి కటింగ్ చేసుకోవాలి. ఇదిగోనండి ఇవన్నీ మల్లి చెట్లు, కనకాంబరం చెట్లు ఇవ్వండి. అది సన్నజాజి మల్లిని విరజాజి కలిపి పూస్తే వాసన ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఆ మొగ్గ. ఇదిగోనండి నిమ్మ మొక్క, ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి. కూరగాయలు అవి ఏమున్నాయా అని చూస్తున్నా. ఇదిగోండి ఇదైతే మల్బరీ మొక్క మొన్న వేసాం కదండి. 2 పిందెలు ఉండేవి, అందులో ఒకటి రాలిపోయిందని ఇదిగోండి రాలిపోయింది ఇలా ఉంది. అయినా కూడా అది నోట్లో పెట్టుకుని చూస్తే బాగానే టేస్ట్ అయితే బాగానే ఉందండి. ఇదిగోండి ఇదైతే స్టార్ ఫ్రూటు. ఇదిగోండి 2-3 కాయలు అయితే ఉన్నాయి. వచ్చేసరికి చిన్న కాయలు, ఆకుల్లో అసలు ఆకులే అనుకున్నాను నేను. కాయలు అయితే ఎదుగుతున్నాయి, బాగానే ఉందండి. ఇదిగోండి కొన్న మొక్కలు అవి కూడా బాగానే వచ్చినాయి అన్నీ. దానిమ్మ మొక్క ఏంటో కానీ పూలు పోస్తున్నాయి కానీ కాయలు అవ్వట్లేదండి, ఎందుకనో మరి. ఇదిగోండి వంకాయలు అయిన కడుక్కు కోసుకుందాం అని ఇదిగోండి ఇది చింత మొక్క అంతా తీసాం కదా. ఇదిగోనండి వాక చెట్టు. ఇది వాక పువ్వులు పోస్తున్నాయి, దానికి అదే వచ్చింది కుండీలో. అదిగోండి వాక పువ్వులు తెల్లగా బాగుంటున్నాయి. ఆ పువ్వులు కాయలు చూడాలి. నిరుడు కాసిందంట కానీ మేము లేం కదండి, మేము వచ్చేసరికి లేవు. ఇదిగోండి వంకాయలు అయితే ఇలా అయినాయి. అంజీరు చెట్టు అయితే కాయలు అయిపోయేటప్పటికి మళ్ళీ చిన్ని పిందెలు వేస్తూ ఉంటాయి. అంజీరు చెట్టు కూడా మంచిగా గార్డెన్లో వేసుకోవచ్చు, ఎవరైనా పెంచవచ్చు. దానికి కాస్త ఎక్కువ కంపోస్ట్ ఇస్తుంటే అది బాగానే వస్తుందండి. ఇగండి బెండకాయలు, వంకాయలు. బెండకాయలు అయితే ఎప్పుడు కోసుకోవాలి. ఈ కోతి శబ్దాలు చేస్తుందని చెప్పి ఈరోజు పొద్దున్నే అయితే వచ్చి ముందు కూరగాయలు కోసుకుంటున్నాం. అది తెలియకుండా వచ్చేస్తుందండి కోతి. మనకి ఎక్కడో అరుస్తుంటే పైకి వచ్చి కోసుకుంటాం. ఆ శబ్దాలు చేయకపోతే వచ్చి తినవు కానీ లాగి పారేస్తూ ఉంటాయి. ప్రాణం ఉసూరుమంటది. ఇగోనండి బెండకాయలు, వంకాయలు కోసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు కూడా కోసుకుంటాను. ఇదైతే బొబ్బాస్కాయలు కొంచెం ఎదుగుతున్నట్టే కనిపిస్తున్నాయి. చిన్న కుండీలో ఉందండి. ఆ బొబ్బాస్ మొక్క వచ్చినప్పుడు అయితే కాస్తదో కాయదో తెలియదు కదండి, ఏదో ఒకటి దానిలో వచ్చిందిలే అని ఊరుకున్నాను. మేము వేయలేదు అవి, వాటికి అవి వచ్చిన మొక్కలు అలా వదిలేసాం. ఇగోనండి మా తోట అయితే ఇలా ఉంది. వచ్చిన కూరగాయలు ఇవిగోనండి. కరివేపాకు మొక్కలు ఇలా ఉన్నాయి, ములగ మొక్కలు అన్నీను. ఈ సపోటా మొక్కలు కూడా, సపోటా కాయలు కోసుకున్నాక ఇది స్వీట్ లెమన్ అండి. స్వీట్ లెమన్ కూడా మార్చాము, పక్కగా పెట్టాము. మిరాకిల్ మొక్క అక్కడ పెట్టి ఇది వేరే ప్లేస్లో పెట్టినా బాగానే ఉందండి. ఇగోనండి ఈ చిక్కుడు పాదు అయితే మామూలు చిక్కుళ్ళు అయితే తీసేసాం. ఇదేమో ఎప్పుడు కాసే చిక్కుడు, కాస్తే కాస్తుంది లేకపోతే లేదని ఉంచామండి. ఈ బాగా పోతుంది. పూత అయ్యాక అప్పుడు చూడాలండి. ఇదిగోనండి ఈ తోట అయితే ఇలా ఉంది. ఇది వాటర్ యాపిల్ అంటారు కదండి, గులాబ్ జాము. అవి పిందెలు ఇదిగో ఇలా వచ్చినాయండి. ఇది చాలా ఇరుకు ప్లేస్లో ఉంది. ఇక్కడే నేరేడాకులు అయితే కషాయానికి మేము నేరేడు మొక్కను అలా ఉంచుకుంటాం. ఇదిగోనండి
సీతాఫలం, రామఫలం మొక్కలు కూడా అక్కడే ఉన్నాయి. ఇవండి, ఇలా ఉన్నది మా తోట అయితే. దీన్ని చూసేటప్పటికి హ్యాపీ అండి. పొద్దున్నే ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. వీటికి ఏ పని చేయాలి, వీటికి ఏమి ఇస్తే హ్యాపీగా ఉంటాయి అనే ఆలోచన వస్తుంది. ఇదిగోనండి, ఇది కోసాక మళ్ళీ వెంటనే పూత వస్తుంది. ఇది సపోటా చెట్టు అండి. ఎప్పుడు వేసిన దగ్గర నుంచి కూడా చక్కగా కాస్తుంది ఇది. ఇలాగా ఈ పుదీనా అండి, ఇది పుదీనా అయితే 2 టబ్బల్లో ఉంది. ఇగోనండి, తోట అయితే ఇలా ఉందమ్మా తోట. అన్నీ చక్కగాని చేస్తే మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏదో ఒక ఆహారం వస్తుంది, మంచిగా బాగుంటుందండి. ఇలా ఎవరైనా మొక్కలను పెంచుకునేవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పెంచుకుంటే బాగుంటుందండి. ఇదిగోనండి, ఈ తోటకూర అయితే లాగేసి మొత్తానికి తీసేద్దాం అనుకుంటున్నాం. తీసేసి మళ్ళీ వేసుకోవాలి. ఇదిగో రేపటి నెల అయితే మే 1 తారీఖుకి మళ్ళీ పసుపు పెట్టాలి కదండి. పసుపు డబ్బాలో రెడీ చేసుకోవాలి. అప్పుడు కొన్నిటిల్లో మట్లు అవి మార్చాలండి. ఇదిగోనండి, ఈ జామకాయలండి. ఇవి చిన్న కుండీలో ములగ మొక్క పక్కన దానికి అదే వచ్చిందండి. అది ఇలా కాయలు వేసింది. ఇగోనండి, ఈ 2 కాయలు అయితే